Jangura. Let's start Punch Pataka. Okay, heroes Punch Patakalo. The first topic is ఎలాంటి సందర్భాల్లో వేరే కాపురం పెట్టాలి అని అనిపిస్తుంది? హస్బెండ్ ని కంట్రోల్ లో పెట్టుకోవడం కోసం. ఇప్పుడు అన్ని నిజాలు తెలిస్తే నాకు దానికోసం మీ ఆడవాళ్ళు ఆడపడుచులు పోరు తట్టుకోలేనప్పుడు. అంటే ఆ కాపురంలో ఆడపడుచులు ఉండరా? ఆడపడిచి అక్కడ ఆడపడిచే ఇక్కడికి వచ్చినాక ఇంకో ఆడపడిచి 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 సాలరీ అంతా ఇంట్లో ఖర్చులకి అయిపోతే వేరే కాపురం. అప్పుడు మీ అత్తమ్మ పర్మిషన్ ఇస్తారా వేరే కాపురానికి? ఎవరు వీళ్ళు తొడపాశం పెట్టి తీసుకుపోతారు. వేరు కాపురం పెడితే భార్య ఊరెళ్ళినాక బ్యాచులర్ పార్టీ చేస్తారు. అత్తల పోరు భరించలేక వేరు కాపురం పెడతారు. రేపు పెళ్ళైనాక మీ అత్త పోరు పెడుతుంటే మీ ఆయన తీసుకొని వాళ్ళ అమ్మకు దూరం చేస్తాను అంటే మొత్తానికి దూరం చేయను, వాళ్ళని రమ్మంటా పొమ్మంట, కానీ వాళ్ళతో పాటు కలిసి ఉండను. మీ ఆయన్ని దూరం చేస్తావు. ఇప్పుడు పాట వేసుకోరా స్వామి. ఆడాళ్ళు హింసావాదులు, మన మగవాళ్ళు ఆశావాదులు. నెక్స్ట్ భార్య కొట్టే దెబ్బలు అమ్మ చూడొద్దని వేరే కాపురం. వెరీ గుడ్. నెక్స్ట్ అందరినీ కంట్రోల్ చేయడం కంటే హస్బెండ్ ని కంట్రోల్ చేయడం ఈజీ కాబట్టి. అబ్బా అబ్బా ఇంట్లో సరుకులు అయిపోతున్నాయని వేరే కాపురం పెడతారు. సరుకులు అయిపోతున్నాయన్నా? ఎందుకు? అందరు మొత్తం మీ అత్త మామలు అంతా చుట్టాలని తీసుకొచ్చి మా అత్త మామ కాదు, మీ అత్త మామ. అత్తారింట్లో ఉంటే అన్ని పనులు నేనే చేయాల్సి వస్తుంది కాబట్టి వేరే కాపురం పెడతారు. ఆడ పని చేయవా? అక్కడ అంటే కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే అత్తారింట్లో ఉంటే వాళ్ళ బట్టలు అందరి బట్టలు పిండాల్సి వస్తుంది. వేరే కాపురం పెడితే మొగుడుతో కూడా చేపియొచ్చు. అదే అత్తమ్మ ముందు అయితే ధైర్యంగా అడగలేం. ఏమండి ఒకసారి లోపలికి వస్తారా? బట్టలు ఎవడి ఉతికేది? అత్తమ్మ ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. వెరీ గుడ్. నెక్స్ట్ అంటే కోడలి కంటే అత్త అందంగా ఉన్నప్పుడు వేరే కాపురం పెట్టేస్తారు. అంటే ఇప్పుడు హస్బెండ్ మా అమ్మ చూడు ఎలా ఉందో, మా అమ్మ పని చేస్తుంది, మా అమ్మ ఈ సారి కడితే ఎలా అందంగా ఉందో అత్తనే పొగిడేస్తారు. మనల్ని పొగడాలి కదా. అత్తారింట్లో ఉంటే మొగుడిని కొట్టలేము కాబట్టి వేరే కాపురం పెడితే కొట్టొచ్చు. ఇట్లా అన్నా నువ్వు కొడతావు. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్ అలా వేరే వాడు తెలిపోయినప్పుడు. అత్తమామలు బతుకుండడం వల్ల వేరే కాపురం పెడతారు. వాళ్ళు బతుకుండడం కూడా మీకు పాపం అయిపోయింది. అత్తారింటి వారి తరపున చుట్టాలు వస్తే వాళ్ళకి చాకిరీలు చేయకుండా వేరే కాపురం పెడతారు. వెరీ గుడ్. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాము. ఒక దొంగకి అంటే బేసిక్ గా సుధాకర్ కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఎక్కువగా సెల్ఫీలు దిగే అలవాటు ఉండకూడదు. సెల్ఫీలు దిగేలోపే పోలీసు వాళ్ళు వచ్చేస్తారు. ఫోన్ సైలెంట్ లో పెట్టాలి. దొంగకి కావాల్సిన లక్షణం. యా, ఒకవేళ ఇంట్లో ఉన్నప్పుడు సడన్ గా ఫోన్ రింగ్ అయితే వైబ్రేషన్ సుధాకర్ లాంటి వాళ్ళైతే ఆన్సర్ చేసి నేను దొంగతనంలో ఉన్నా, ఇక్కడ ఆల్రెడీ పడుకున్నారు, వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, పెట్టేయి అని పెట్టేస్తాడు. దొంగ సన్నగా ఉండాలి, ఎందుకంటే ఎక్కడైనా ఈజీగా దూరిపోవచ్చు. నాకు కష్టమైతుంది కదరా దొంగతనం. ఇంపాసిబుల్. పిచ్చుకుక్కలే కురకడానికి రావాలా? ఏదో ఒకసారి ఎట్లు ఉరుకుతారు పిచ్చుకుక్కలాగా చెప్పవా నాకు? ఏంది మెరుపు తీగల అట్లా వచ్చింది అట్లా పోయిండు. వాడికి దెబ్బలు తినే శక్తి ఎక్కువ ఉండాలి, ఎందుకంటే పోలీసులకు దొరికిన తర్వాత కొడతారు కాబట్టి అది తట్టుకునే శక్తి ఉండాలి. మా భాస్కర్ సుధాకర్ ఎట్ట కొట్టాడో ఆ రోజులు గుర్తు చేసుకుంటే దానికి చెప్పు. గోల్డ్ కి రోల్డ్ గోల్డ్ కి తేడా తెలియాలి, మళ్ళీ దొంగతనం చేయడం రావాలి ఫస్ట్. అదే గోల్డ్ కి రోల్డ్ గోల్డ్ కి తేడా తెలియాలి. సుధాకర్ వచ్చి మొత్తం మా ఇల్లంతా దోచుకుపోయిండు, అవి పటాస్ లో అన్ని రోల్డ్ గోల్డ్ అని తర్వాత తెలిసింది ఆయనకి. నెక్స్ట్, అతని మొబైల్లో నెట్ బ్యాలెన్స్ ఉండకూడదు, లేకపోతే ఆన్లైన్ లో ఉంటాడు. సడన్ గా
ఫేస్బుక్ సుజాత మెసేజ్ చేసింది. ఏయ్! ఫస్ట్ దొంగతనం చేసి అలవాటు ఉండాలి. కరెంట్ తీసేసి తెలివి ఉండాలి, ఎందుకంటే నల్ల ఉన్న వాళ్ళకి అప్పుడు అడ్వాంటేజ్ కదా. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. భాస్కర్, దొంగకి ఎలాంటి లక్షణాలు ఉండాలి? ముఖ్యంగా ఇప్పుడు అందరికి ఫేస్బుక్ వాట్సాప్ ఉంటాయి కదా, వాడికి అందులో అకౌంట్లు ఉండకూడదు. లేకపోతే ఏదో స్టేటస్ అప్డేట్ చేస్తుంటాడు మాట్లాడి. ఐ మీన్ కెనరా బ్యాంక్, నో ఐ మీన్ బరోడా బ్యాంక్. రాత్రి 12 గంటలకి బరోడా బ్యాంక్ లో ఏం పని చెప్పండి. సుధాకర్. ఓవర్ టు రవి. రచ్చ, దొంగతనం చేయాలంటే ఉండాల్సిన లక్షణాలు. దొంగతనానికి చేయాలంటే ప్రేమ గుడ్డిది అని అంటారు, కానీ ప్రేమ కర్రెది కూడా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు ఫర్ ద ఫస్ట్ టైం కంటెంట్ తో. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ది వన్ అండ్ ఓన్లీ యూట్యూబ్ స్టార్ గాలిపడాల సుధాకర్. ఈరోజు కడుపుబ్బ నవ్వుకుందాం, ఓకేనా? అరే రెడీ? కడుపుబ్బ నవ్వుకున్నా నువ్వు వచ్చిన తర్వాత మాకు నవ్వు దూరం అవుతుంది కదరా. ఓకే ఆడియన్స్, ఎవరు బయటికి వెళ్ళకుండా ప్లీజ్. అరే గేట్లు మూసేయండి రా. మూసి వచ్చాను, నేను మూసాను. భార్య భర్తలు గొడవైంది, బాగా పెద్ద గొడవైంది. భార్య అంటుంది, ఏమంటుంది భార్య? ఉండండి రా, మీకు పుణ్యం ఉంటుంది, ఉన్న జోకులన్నీ పోతాయి. భార్య భర్తలు వద్దు, అంటే క్యాన్సర్ రిజెక్టెడ్. మర్చిపోయినావని వద్దు వద్దు వద్దు, జోక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. భార్య భర్తలు ఇద్దరు గొడవపడ్డారు. ఎలా గొడవపడ్డారంటే విపరీతం కొట్టుకున్నారు ఇద్దరు. భార్య కోపం వచ్చింది, ఏమండి మీరు నాతో గొడవపడ్డారు కదా, మీరు దాదాపు 2 days నుంచి మీరు నాతో మాట్లాడలేదు. ఇప్పుడు 10 లెక్క పెడతాను, పుట్టింటికి వెళ్ళిపోతా లేకపోతే చచ్చిపోతాను. 1 మాట్లాడండి, 2 మాట్లాడండి, 3 మాట్లాడండి, 4 5 6 మాట్లాడండి, చచ్చిపోవాలా? అబ్బా తొందర లెక్క పెట్టే, నేను బయటికి వెళ్ళాలి, నాకు పని ఉంది. అబ్బా మీరు మాట్లాడారు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. బాగుంది. భర్త వచ్చాడు, చాలా సంవత్సరం నుంచి అడుగుతున్నావు, అంటే మామూలుగా దాటేస్తూ వస్తున్నాను, ఈ సంవత్సరం తప్పకుండా నీకు గిఫ్ట్ ఇస్తాను. నీకు ఏ గిఫ్ట్ ఇవ్వాలి చెప్పు? చుడిదార్ ఇప్పించవాలా, అలాగే హాఫ్ సారీ ఇప్పించాలా, లేకపోతే సారీ ఇప్పించాలా, లేకపోతే జీన్స్ ప్యాంట్ ఇప్పించాలా? చెప్పు, ఏది కావాలి చెప్పు. ఏమండి నాకు తెలియదు కదండి, ఉతికేది మాత్రం మీరే కదా, మీరు ఏదైనా ఇప్పియండి అంటుంది. ఒకప్పుడు లవ్ ఎలా ఉండేది, లవ్ లెటర్స్ ఎలా ఉండేది. ఒక అమ్మాయి అప్పుడు ఎలా ఉందంటే, వస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు, పవరం ద్వారా పంపించేవారు లవ్ మ్యాటర్. ఇప్పుడు యూత్ వాడు డైరెక్ట్ గా వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి లవ్ లెటర్ ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు చూద్దాం. ప్రేమ లేఖ రాసెను నా మనసే, ఇదే నా మొదటి ప్రేమ లేక, రాసాను నీకు చెప్పలేక, ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు ఇష్టం లేదండి. ఇదే నా మొదటి ప్రేమ లేక, రాసాను నీకు చెప్పలేక, ఎదుట పడి మన ఇదే నా మొదటి ప్రేమ లేక, రాసాను నీకు చెప్పలేక, ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష. అమ్మట ఈ చిల్లర జోబులు వేసుకున్నాడు, ఆ చిల్లర జోబులు వేసుకున్నాడు. మీకు నేను స్వయంగా రాసిన ఈ లెటర్, దయచేసి ఈ లెటర్ మీరు తీసుకొని చదివి మీరే చదవండి ప్లీజ్. ప్రేమ లేఖ రాసెను నా మనసే, లవ్ లాటర్. లాటర్ కాదండి, లెటర్ అండి. గౌరవనీయులైన పట్టా సీమకి. శ్రీముఖి కాదండి, శ్రీముఖి. మీ విదాయుడు సుధాకర్ రాయున్నది. సుధాకర్ ఏంటి? సుధాకర్ దాకింద దావత్తు చదువు. నేను ఎన్నో రాజులుగా
రోజులుగా నేనెన్నో రాజులుగా నా మనసులోని మాటను మీకు చెప్పాలని అనుకుంటున్నాను, కానీ ధైర్యం చేయలేక నా అక్తంతో రక్తంతో మన ఇద్దరి జాడి జోడి ఎలా అంటే బ్లాక్ అండ్ వైట్ టీవీలా, సూదిలో దారంలా, చిరిగిన వాల్ పోస్టర్లా మన కాంబినేషన్ అదురుతుంది. సో ఇకనైనా నా గదని గాదని ఇట్లు నీ పియాతి ప్రియమైన సుధాకర్. కాదు, ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు చూసారు కదా, ఇంత మంచి లవ్ లెటర్ కవిత రాసినందుకు నేను నిజంగానే ఆయన లవ్ ని యాక్సెప్ట్ చేయాలా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. అరే నీది ఆఫ్టర్ ఆల్ కామెడీ రా, ఆఫ్టర్ ఆల్ కామెడీ. కామెంట్ ఆఫ్టర్ ఆల్ కాదు సార్. భాస్కర్ చెప్పే జోక్స్, శ్రీను చెప్పే జోక్స్, వాడు రవి గారు చెప్పే జోక్స్ చెప్పి మీరు ఎంజాయ్ చేస్తున్నారు. అవి జోక్స్ కావు సార్. నేను చెప్పే జోక్స్ ఒరిజినల్ కాదు సార్. ఒరిజినల్ కదా సార్, అవి ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఇప్పుడు ఇందాక లవ్ లెటర్ గురించి రాశాను, ఇందాక పాటల గురించి రాశాను, ఇందాక జోక్ చెప్పాను. చెప్పే జోక్ చెప్పి మళ్ళీ నవ్వించాం. ఆఫ్టర్ ఆల్ కాదు శ్రీముఖి. హలో హలో ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అంటూ ఆల్ టైప్స్ ఆఫ్ జోక్స్ చెప్పడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ బుల్లెట్ భాస్కర్. ఒక రోజు ఏమైందంటే పాపం ఒక బ్రిటిష్ వాడు, ఒక రష్యా వాడు, ఒక ఇండియా వాడు షిప్ లో వెళ్తున్నారు. షిప్ మునిగిపోయే టైం వచ్చింది. సరే మరి వాళ్ళని కాపాడుదామని చెప్పి దేవుని ప్రార్థిస్తే దేవత ప్రత్యక్షమైంది. ఆ ఇండియా వ్యక్తి ఎవరో కాదు, మన రచ్చరవి. ఫస్ట్ బ్రిటిష్ వాడిని అడిగింది నీకేం కావాలని చెప్పేసి. నాకు నా ప్రాణాలు కాపాడుకోవాలి, అర్జెంట్గా నన్ను బ్రిటిష్ పంపించి 30 కోట్లు ఇవ్వండి. ఓకే తదాస్థానంగా మనోడు జప్పని వెళ్ళిపోయాడు. వెంటనే రష్యా వాడు నీకేం కావాలంటే నాకు ఒక 6 ఏరోప్లేన్లు కావాలి, నేను మా పిల్లల్ని పోషించుకోవాలంటే తదాస్థానంగానే రష్యా వాడు వెళ్ళిపోయాడు. వెంటనే రచ్చరావుని అడిగింది నీకేం కావాలని. ఇదిగో నాకేం వద్దు, ఆ పోయిన వాళ్ళు ఇద్దరిని ఇక్కడ తీసుకురా అన్నాడు. ఎందుకంటే మనవాడు సంతోషంగా లేకపోయినా పర్లేదు, వాళ్ళిద్దరు మాత్రం సంతోషంగా ఉంటారు. ఇంకా వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటాయంటే, ఒకసారి రచ్చరవి, నేను, సుధాకర్ ముగ్గురం కలిసి ఫారెస్ట్ లో వెళ్తున్నాం. బాగా కష్టాల్లో ఉన్నాం, ఫ్యామిలీని పోషించుకోలేని పరిస్థితి. రే ఏం చేద్దామంటే అయితే ఒక దేవుని పిలుద్దామని చెప్పి ముగ్గురం కలిసి ప్రార్థిస్తే ఒక దేవత ప్రత్యక్షమైంది. మీకేం కావాలి బాబు అనగానే సుధాకర్ నాకు బంగారం కావాలనగానే ఆ దేవత చెట్టుని ఇలా టచ్ చేసింది. చెట్టు అంతా బంగారం అయిపోయింది. సుధాకర్ అలాగైతే మొత్తానికి భుజం మీద మోసుకొని వెళ్ళిపోయాడు. నన్ను అడిగింది నీకేం కావాలి. నాకు కూడా వజ్రాలు కావాలన్నాను. అక్కడ ఇంకో చెట్టుని ముట్టుకుంది. వెంటనే ఆ చెట్టు అంతా వజ్రాలు అయిపోయింది. నేను మోసుకెళ్ళిపోయా. రచ్చరామని అడిగింది నీకేం కావాలని. నాకు ఆ వేలు కావాలన్నాడు. నాకు ఆ వేలు కావాలన్నాడు. ఇలానే ఒకసారి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక గొడ్డును బాధినట్టు పోతున్నారు. ఎందుకు సార్ ఆయన కొడుతున్నారంటే ఆడి పెళ్ళం పోయింది, ఇంట్లోంచి వెళ్ళిపోయిందంటే కంప్లైంట్ ఇచ్చాడు, అందుకే కొడుతున్నాను. సార్ బుద్ధి ఉందా సార్ ఎక్కడైనా? పెళ్ళం తప్పుడిపోతే కనిపెట్టరు కానీ అలా కొట్టడం ఏంటి సార్ అంటే ఆడు ఏమన్నాడు తెలుసా అండి, ఆడి పెళ్ళం వచ్చేంత వరకు వేరే దాన్ని సెటప్ చేయమంటున్నాడు, అందుకే కొడుతున్నా ఉన్నాడు. ఇంకా మా సుధాకర్ విషయానికి వద్దాం. సుధాకర్ గురించి చెప్పాలంటే మొన్న మధ్య మీకు చెప్పాను, స్కూల్లో పిల్లాన్ని టీసీ తీసుకొని వచ్చేసాడు. వేరే స్కూల్లో జాయిన్ చేశాడు, ఆ స్కూల్ నుంచి కూడా టీసీ తీసుకొని వచ్చేస్తున్నాడు. ఏమైనా సుధాకర్ మళ్ళీ ఏమైందంటే అసలు వీరికి పాఠాలు చెప్పడం వచ్చా భాస్కర్? దీని క్లాస్ రూమ్ లో ఎంటర్ అయిన లేదా మాస్టర్ ఏమన్నాడు తెలుసా, ప్రపంచాన్ని మొట్టమొదటిసారి చుట్టూ వచ్చిన వ్యక్తి ఎవరని అడుగుతున్నాడు. ఊరు చుట్టూ తిరిగి పోరంబోకులు తిరిగే వాడి గురించి మనకి ఎందుకు చెప్పు, వాడి గురించి చెప్తే ఆ పిల్లడు ఏం కావాలి చెప్పు, అందుకే ఇంటికి తీసుకొచ్చాను అన్నాడు. వాడంత తెలివైన వాడంటే ఒకరోజు చర్చి ఫాదర్ని తీసుకొని స్కూల్కి వెళ్తున్నాడు. ఏది ఎక్కడికి వెళ్తున్నారంటే స్కూల్కి లేట్గా వస్తే ఫాదర్ని తీసుకురమ్మన్నారు సార్, అందుకే చర్చి ఫాదర్ని తీసుకెళ్తున్నాను. ఒకసారి రచ్చరవి గారు పాపం వాళ్ళ పక్కింట్లోకి వెళ్ళాడు. ఏంటంటే అంత డల్గా ఉన్నారంటే ఏమీ లేదు బాబు, సాయంత్రం కాఫీ తాగుదామని చెప్పి మా అమ్మాయిని కాఫీ పొడికని చెప్పేసి షాపు పంపించాను. అది చూస్తే కాఫీ ఓడితో లేచిపోయింది, ఆ కుట్టోడుతాను. మనలోటలు ఏదో అడుగుతాం, ఏదో అడుగుతాం. రచ్చరవి అన్నాడు తెలుసా,
అయ్యో ఆంటీ అలాగా, మరి అప్పుడు కాఫీ ఎలా తాగారు? ఒకవేళ సుధాకర్ సాఫ్ట్వేర్ జాబ్ కి ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా ఉంటుంది? ఇంటర్వ్యూ నేను చేస్తున్నాను. హాయ్ మిస్టర్. నిన్నే మిస్టర్. ఓకే, మీ ఫస్ట్ క్వశ్చన్, ఎంఎస్ ఆఫీస్ తెలుసా? సార్ కొంచెం అడ్రస్ ఇవ్వండి సార్, ఎక్కడో కనుక్కొని వస్తాను. సార్ కొంచెం అడ్రస్ ఇవ్వండి సార్, ఎక్కడో కనుక్కొని వస్తాను. విండోస్ ఎలా ఓపెన్ చేస్తారు? గొల్లం సార్, గొల్లం తీస్తే ఓపెన్ అయిపోయింది. కంప్యూటర్లో ఎక్సెల్ అంటే తెలుసా? ఎందుకు తెలియదు సార్? మా ఇంట్లో అయితే బట్టలు ఉతకడానికి సర్ఫ్ ఎక్సెల్ వాడతాం సార్, కంప్యూటర్ ఉతకడానికి అయితే ఎక్సెల్ వాడతారు సార్. విండోస్ ని వేరే వాళ్ళు ఓపెన్ చేయకుండా సెక్యూరిటీ కింద ఏం వాడతాం సార్? మీకు బుద్ధి ఉందా సార్? ఎవడైనా ఇంటికి సెక్యూరిటీ గార్డ్ పెట్టుకుంటేనే బోల్డంత బొక్క, కిటికీలు కావడానికి సెక్యూరిటీ గార్డ్ పెట్టుకుంటాడు సార్. నాకు నేనే తోపు, నాకు ఎవరు రారు పోటీ, నాకు నేనే సాటి అంటూ నా ముందుకు వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ రచ్చ రవి. ఒకటిగా నువ్వు పుట్టలేవ, ఒకటిగా నువ్వు చచ్చిపోవ, ఒకటిగా పోరాడలేవ, నిద్ర లేచిరారా. అసలు అమ్మాయిల మీద చెయ్యెత్తద్దు అని అంటారు, అందుకే కట్టెత్తిన నేను. మంచి పటాగా చెప్పనియరా మీరు నన్ను? ఫ్యాన్స్ అట్ అయితే అక్కడ బయట ఫ్యాన్సా? 100% పటాస్కి ఎంత ఫ్యాన్స్ ఉన్నారు? పటాస్ కి ఫ్యాన్స్ ఉంటే నమ్మొచ్చు, సుధాకర్ కి ఫ్యాన్స్ ఉంటే నమ్మొచ్చు. వాడు టాలెంట్ తోని ప్రూవ్ చేసుకుని నవ్విస్తున్నాడు. మనకెందుకుంటారా ఫ్యాన్స్? నీది వేరు, నేను వేరు. ఛాంపియన్ తర్వాత ప్రపంచంలో అందరూ తెలిసిన ఒకే ఒక వ్యక్తి రచ్చ రవి. మీరందరూ కూడా బాగా ఓవర్ చేస్తున్నారు. నేనేమన్నా అగ్గిపుల్లనారా ఉఫ్ఫను ఊదేయడానికి? అగ్గిపుల్ల కాదురా, కనీసం క్యాండిల్ విరాను, కనీసం క్యాండిల్ విరాను. ఊదేయాలని చూసినా, ఆరేయాలని చూసినా మీరు ఏమీ చేయలేరు. టచ్ చేయాలని చూస్తే కాలి బూడిదవుతారు. నేను ఇప్పుడే చెప్తానా? కాలి బూడిదైపోయాను. ఏడరా కాలి బూడిది కాలేదు, ఏడా? ఆకాశం మీరు చూసినప్పుడల్లా అరే దగ్గర ఉన్నది మనకు కనపడుతుందని మీరు అనుకుంటారు. ఆకాశం రచ్చరవి సేమ్ టు సేమ్. మీ జీవితాంతం ట్రై చేసినా దాన్ని తాకలేరు. రచ్చరవిని గ్రిప్ లో పెట్టుకోవాలంటే మీ వల్ల కాదు. ఒక్క మాటలు చెప్తా. అరే గెటప్ సిరు, వీళ్ళ టాలెంట్ గురించి నా గురించి ఏమో కామెంట్ చేస్తాలేంద్రా? టాలెంట్ అంటే నాదిరా. మీరు మొత్తం ఇప్పుతే టాలెంట్, నేను అట్లా స్పూన్ తో తీసేస్తేనే టాలెంట్. ఇట్లా స్పూన్ తో తీసి ఇట్లేసిన జబర్దస్త్ లో రచ్చరవేనా అనిపించచ్చు రే. మరి అంత టాలెంట్ ఉన్నోనికి మొత్తం ఇప్పొచ్చు కదరా అనొచ్చు. మేనేజర్లు మొత్తం ఇప్పినంత మాత్రం ఫుల్ చెక్ ఇస్తారు ఇక్కడ. శ్రీముఖి, నీకు ముఖ్యంగా సముద్రం లోతుని రచ్చరవి మేధస్సుని అంచనా వేయలేవు నువ్వు. ప్రతిసారి గెటప్ సీను ప్రపంచంలో ఒక్కటే కనపడ్డట్టు పిచ్చి రవి అంటున్నారు కదా. పిచ్చి రవి అని పిలవాల్సి వస్తే నన్ను కన్నా తల్లిదండ్రులు పిలవాలి, లేదా నా ఫ్యాన్స్ అయి పిలవాలి. నీకు పిచ్చిరా? మేమందరం ఫ్యాన్స్. నీకు పిచ్చిరా? అదే చెప్తున్నా. పిచ్చి రవి అనాల్సి వస్తే నా తల్లిదండ్రులు అనాలే, నా ఫ్యాన్స్ అనే ఉండాలి. నీకు పిచ్చిరా? అలా కాక ఎవడైనా అన్నాడు ఏం చేస్తా బాస్? మీరు కూడా ఫ్యాన్స్ కదని బతలాడతా. ఇంకా భాస్కర్, నీ గురించి దండ పెడతారండి, వదిలే. నాకు అసలే నోట్ ఏదో పర్సనాలిటీ పెద్దది, అన్ని పెద్దయినాయి. ఎంత పెద్దగా ఉన్నది కాదు భాస్కర్, ఎప్పుడు ఎలా మెరిసామన్నది ముఖ్యం. బంకమట్టి భాస్కర్, బద్దం భాస్కర్, ఇంకేంటది భాస్కర్, బుల్లెట్ భాస్కర్. సుధాకర్, నేను కూడా జాలిపడ్డా. ఇప్పుడు నీకు కూడా పంచిపడ్డాక చెప్పినపోతే నాకన్నా ముందు నువ్వు ఉన్నావని బాధపడ్డా. కానీ నీ విషయంలో నేను అస్సలు జాలిపడా. చూడ్డానికి ముఖం పిక్కి ముఖం వేసుకొని నల్ల కలర్ వేసుకొని కామెడీ చేయకుండా పైసలు ఎత్తుకుపోయే నువ్వే కష్టపడి నవ్వించి పర్ఫార్మెన్స్ చేసి నవ్వించడానికి ప్రయత్నించే రచ్చరవికి ఎంత ఉండాలి భయ్? యుగానికి ఒకడే పుడతాడు, ఒక చార్లీ ఛాంపియన్, ఒక సచిన్ టెండూల్కర్, ఒక రచ్చరవి. మళ్ళీ పుట్టారు, ఉన్నప్పుడే యూజ్ చేసుకోవాలి. మా ఇంట్లో పని మనిషి రావట్లేదు, బాసం దొమ్మిసుకోవా. నా గురించి తెలవాలంటే మీరు ఒక్కరికి ఒకరిని
అడగండి, చంద్రన్నకు తెలుసు. కావాలంటే వాళ్ళిద్దరిని అడగండి, రచ్చరవి మెటీరియల్ ఎలాంటిదో. చంద్ర గారు, రచ్చరవి ఎట్లాంటోడండి? ఎట్లాంటి మెటీరియల్? ప్లాస్టిక్ ప్లాస్టిక్ మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదు, నేను మాత్రం ప్లాస్టికే. అది తరగదు, అరగదు, భూమిలో కలవదు, లైఫ్ లాంగ్ ఉండాల్సిందే. ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది తేజస్వి. వెల్కమ్. ఎలాంటి సందర్భాల్లో వేరే కాపురం పెట్టాలి అని అనిపిస్తుంది? భార్య కొట్టే దెబ్బలు అమ్మ చూడొద్దని వేరే కాపురం.